ఈరోజు ఆదివారం. ఆదివారానికి అధిపతి సూర్యుడు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యం బాగుండాలంటే అభ్యంగన స్నానాన్ని తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఆచరించాలి. అభ్యంగన స్నానం ఆచరించడం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రామాణిక గ్రంథాల ప్రకారం వారంలో వచ్చే 7 రోజుల్లో బుధవారం పూట అభ్యంగన స్నానం ఆచరిస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే సోమవారము శనివారము కూడా అభ్యంగన స్నానాన్ని ఆచరించవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అభ్యంగన స్నానము అంటే అర్థం ఏంటంటే తల నుంచి అరికాళ్ళ వరకు అన్ని అవయవాలకు నువ్వుల నూనె రాసి చేసే స్నానాన్ని అభ్యంగన స్నానము అనే పేరుతో పిలుస్తారు. అభ్యంగమాచరే నిత్యం అంటుంది శాస్త్రం. ప్రతిరోజు అభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది. అలా వీలు కాని పక్షంలో కనీసం వారం రోజులకు ఒకసారైనా లేదా 15 రోజులకు ఒకసారైనా అభ్యంగన స్నానం ఆచరించాలి. రోజు అభ్యంగన స్నానము చేస్తే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటూ అభ్యంగన స్నానం చేయాలి. ఎందుకంటే ప్రామాణిక గ్రంథాల ప్రకారం సోమవారం, బుధవారం, శనివారం మాత్రమే అభ్యంగన స్నానం చేయాలి. మిగిలిన రోజుల్లో అభ్యంగన స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు కలుపుకొని ఆ తర్వాత అభ్యంగన స్నానం చేయాలి. అలాగే అభ్యంగన స్నానం చేసే వాళ్ళు ఎవరైనా సరే వారానికి ఒకసారి అభ్యంగన స్నానం చేసేటప్పుడు కనీసం 4 గంటల పాటు శరీరానికి నూనె రాసుకొని ఆ తర్వాత అభ్యంగన స్నానం చేయాలి. 15 రోజులకు ఒకసారి అభ్యంగన స్నానం చేసేవాళ్ళు కనీసం 6 గంటల పాటు శరీరానికి నూనె రాసిన తర్వాత అభ్యంగన స్నానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈ అభ్యంగన స్నానం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే శరీరంలో స్నాయువులన్నీ కూడా బలపడతాయి. అలాగే గాఢ నిద్ర పడుతుంది. నిద్రా సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి. మేధాశక్తి పెరుగుతుంది. చురుకుదనం పెరుగుతుంది. అంతేకాకుండా కాళ్ళ దగ్గర 2 సిరలు ఉంటాయి. పాదాల దగ్గర ఉన్నటువంటి ఆ 2 సిరలు కూడా కళ్ళ వరకు వ్యాపించి ఉంటాయి. కాబట్టి అభ్యంగన స్నానం చేసేటప్పుడు ఆ స్నానం చేయటానికి ముందు కాళ్ళకి పాదాలకి నువ్వుల నూనె రాసినట్లయితే దాని ప్రభావం నేత్రాల వరకు వచ్చి నేత్రాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలేవి ఉండవు. అలాగే కళ్యాణకారకం అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం పాదాలకు నూనె రాసి అభ్యంగన స్నానం చేస్తే పాదాలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. చారుచర్య అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం అరికాళ్ళకి నువ్వుల నూనె రాసి ఆ తర్వాత అభ్యంగన స్నానం చేస్తే కాళ్ళలో పగుళ్ళు ఉండవు. అంతటి శక్తి అభ్యంగన స్నానానికి ఉంటుంది. అయితే అన్ని ప్రదేశాలలో కూడా నువ్వుల నూనె శరీరానికి రాసుకొని అభ్యంగన స్నానం చేయవచ్చు. కానీ అతి శీతల ప్రదేశాలలో మాత్రం అభ్యంగన స్నానం చేయడానికి ఆవ నూనెను వినియోగిస్తారు. బాగా చల్లటి ప్రదేశాల్లో ఆవ నూనె శరీరానికి రాసుకుని అభ్యంగన స్నానం చేస్తే శరీరంలో ఉష్ణోగ్రత సరైన స్థాయిలో ఉంటుంది. రకరకాలైనటువంటి నూనెలను రాసుకుని అభ్యంగన స్నానం చేస్తే కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఈ నూనెలలో కూడా బ్రాహ్మీ తైలం, భృంగామలక తైలం, అతిబల తైలం ఇలా రకరకాలైనటువంటి నూనెలు చెప్పడం జరిగింది. ఒక్కొక్క నూనె రాసుకొని ఆ తర్వాత స్నానం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. విద్యార్థులు మేధాశక్తి పెరగాలంటే, జ్ఞాపక శక్తి పెరగాలంటే, చురుకుదనం ఉండాలంటే, చదువులో ఏకాగ్రత పెరగాలంటే బ్రాహ్మీ తైలాన్ని శిరోజాలకు రాసుకొని కొన్ని గంటల తర్వాత శిరస్నానాన్ని ఆచరించాలి. దాని ప్రభావం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మేధాశక్తి పెరుగుతుంది, చురుకుదనం పెరుగుతుంది, విద్యలో అద్భుతంగా రాణించగలుగుతారు. అలాగే భృంగామలక తైలం అని ఒక ప్రత్యేకమైన తైలం ఉంటుంది. భృంగామలక తైలాన్ని శిరోజాలకు రాసుకున్నట్లయితే శిరోజాలు తెల్లబడకుండా భృంగామలక తైలం కాపాడుతుంది. అలాగే జుట్టు కుదుళ్లలో పోషణ శక్తి పెరుగుతుంది. చుండ్రు సమస్యను అరికట్టే శక్తి భృంగామలక తైలానికి ఉంటుంది. అలాగే మందార తైలాన్ని ఎవరైనా సరే శిరోజాలకు రాసుకొని కొన్ని గంటల తర్వాత శిరస్నానాన్ని ఆచరించినట్లయితే మందార తైలంలో విటమిన్ సి ఉంటుంది, అమినో ఆమ్లాలు ఉంటాయి. ఇవన్నీ కూడా జుట్టు కుదుళ్లను దృఢంగా చేస్తాయి. జుట్టు తెల్లబడకుండా నల్లగా ఉంచే శక్తి మందార తైలానికి ఉంటుంది. అలాగే మెదడులో రక్త ప్రసరణ అద్భుతంగా ఉండి శిరోజాలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు రాకుండా మందార తైలం రక్షిస్తుంది. ఇలా బ్రాహ్మీ తైలము, భృంగామలక తైలము, మందార తైలము ఇలా ఒక్కొక్క తైలాన్ని శిరోజాలకు రాసి ఆ తర్వాత శిరస్నానాన్ని ఆచరించినట్లయితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. అలాగే ఎవరికైనా
కీళ్ళ నొప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే నారాయణీ తైలం అని ఉంటుంది. ఆ నారాయణీ తైలాన్ని శరీరం మొత్తం కూడా రాసుకొని, కాళ్ళకు రాసుకొని, ఆ తర్వాత అభ్యంగన స్నానాన్ని ఆచరించినట్లయితే కీళ్ళ నొప్పుల సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అతిబల తైలం అనేది చాలా శక్తివంతమైన తైలంగా చెప్పడం జరిగింది. అతిబల తైలాన్ని ఎవరైనా సరే శరీరం మొత్తం కూడా అన్ని అవయవాలకు రాసుకొని 4 గంటల తర్వాత లేదా కనీసం 2 గంటల తర్వాత ఈ అభ్యంగన స్నానాన్ని ఆచరించినట్లయితే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడువు నొప్పి, వెన్ను నొప్పి ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడటానికి అతిబల తైలం శరీరానికి రాసుకొని చేసే అభ్యంగన స్నానం విశేషంగా సహకరిస్తుంది. ఆర్థరైటిస్ సమస్యతో సతమతమైపోయే వాళ్ళు ఎవరైనా సరే ఈ అతిబల తైలాన్ని కానీ, నారాయణీ తైలాన్ని కానీ రాసుకొని ఆ తర్వాత అభ్యంగన స్నానాన్ని ఆచరించినట్లయితే ఈ రకమైన అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో అభ్యంగన స్నానానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను తెలుసుకుంటూ వీలైనప్పుడు ప్రత్యేకమైన రోజుల్లో సోమవారం, బుధవారం, శనివారం తప్పనిసరిగా నూనె శరీరం మొత్తం రాసుకొని, శిరోజాలకు రాసుకొని అభ్యంగన స్నానం చేయండి. ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి.